హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 16th సెప్టెంబర్ 2025 షిఫ్ట్ టు పేపర్. ఫస్ట్ క్వశ్చన్, P/Q ఈజ్ ఈక్వల్ టు 4:1. ఇక్కడ మనం 5P ప్లస్ 3Q 5P మైనస్ 3Q రేషియో అయితే కనుక్కోవాలి. P అంటే 4, Q అంటే 1. P అంటే 4, Q అంటే 1. P అంటే 4, Q అంటే ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 4 20, 20 plus 3 23. 5 into 4 20, 20 minus 3 17. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే ఫార్మేట్ లో ఉంది. a plus b హోల్ స్క్వేర్ మైనస్ a minus b హోల్ స్క్వేర్ కాదు, ఇక్కడ √18 1 మీటర్. ఇదే ఫార్మేట్ లో ఉంది. a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. a అంటే √18, b అంటే √2 మైనస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a అంటే 8, b అంటే 2. 8 into 2 16. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 18 plus 2 20 ప్లస్ 18 into 2 36. √36 6. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 8 plus 2 10 ప్లస్ 2 √16 అంటే 4. 2 into 6 12. 20 plus 12 32. 2 into 4 8. 8 plus 10 18. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 14. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 5/6 ప్లస్ 3/4. ఫస్ట్ మనం బ్రాకెట్స్ అయితే చేయాలి. 7/8 మైనస్ 1/3. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 6కి 4కి ఎల్సిఎం 12. 6 అంటే 2తో మల్టిప్లై చేయాలి. 4 అంటే 3తో మల్టిప్లై చేయాలి. 5 into 2 10. 3 into 3 9. 10 plus 9 19 డివైడెడ్ బై 8 3 ఎల్సిఎం 24. 7 into 3 21. 21లో 8 తీసేయండి అంటే ఎంత వస్తుంది? 13. ఇక్కడ డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాద్దాం. అలా రాసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 24/13. 12 2s. ఆన్సర్ 38/13. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఇన్వెస్టెడ్ 24,000, 36,000, 40,000. A invested for 12 months, B invested for 8 months, C invested for 6 months. Total profit is 50,000. ఫస్ట్ మీరు ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ 24,000, ఏ టైం పీరియడ్ 12 months. B investment 36,000, time period 8 months. C investment 40,000, time period 6 months. 12 2s, 12 3s. 12 అంటే 6 into 2 కదా. 6 1s, 6 2s అంటే 24,000 కదా. 12తో క్యాన్సిల్ చేస్తే 2,000 వస్తుంది. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చూడండి, జస్ట్ మీరు 12తో క్యాన్సిల్ చేసాము. 2,000 into 12 24,000. 3,000 into 8 24,000. నెక్స్ట్ ఇక్కడ 2,000 వచ్చింది. ఇది ప్రాఫిట్ రేషియో. ఇదే రేషియో ప్రాఫిట్ రేషియో. ఓకే, 1 minute. ఇక్కడ 20,000 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 20,000. 3 zeros 3 zeros 3 zeros క్యాన్సిల్. 4 6 4 6 4 5s. టోటల్ ప్రాఫిట్ అంటే ఎన్ని పార్ట్స్? 17 పార్ట్స్. టోటల్ 17 పార్ట్స్.
ఎంత 50,000. ఇక్కడ బి షేర్ కనుక్కోవాలి. బి అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. ఇక్కడ రఫ్గా 3 కదా, 17 3 51, రఫ్గా 50,000 అనుకుంటే 6 × 3 18. ఆన్సర్ 18,000కి దగ్గరగా ఉండాలి. 18,000కి దగ్గరగా ఒకే ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, యావరేజ్ ఏజ్ ఆఫ్ కమిటీ ఆఫ్ 9 members increases by 3 years when 2 men aged 42 and 42 4 years replaced by 2 women. ఇక్కడ ఏం జరిగింది? రీప్లేస్మెంట్ జరిగింది. 2 men వెళ్ళిపోయారు, వాళ్ళ ప్లేస్ లో 2 women అయితే వచ్చారు. 2 men వెళ్ళిపోయారు కదా, వాళ్ళ ఏజెస్ ఏ విధంగా ఉన్నాయి? 42 44. ఇక్కడ చూడండి, రీప్లేస్మెంట్ ఈ ఫార్ములా ఏమి? new is equal to old plus or minus change into number of items. ఇది రీప్లేస్మెంట్ కి ఫార్ములా. ఓల్డ్ అంటే వెళ్ళిపోయిన వాళ్ళు అంటే 42 + 44. నెక్స్ట్, చేంజ్ అంటే యావరేజ్ ఇంక్రీజ్ అయింది కదా. చేంజ్ 2 types, ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. ఎంతమంది ఉన్నారు? 9 members. నెక్స్ట్, కొత్తగా 2 ఉమెన్స్ వచ్చారు కదా, WJ1 WJ2. WJ1 + WJ2 = 42 + 44 86 + 27. యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 113. కానీ వాడు ఏమడిగాడు? యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. అంటే ఎంత వస్తుంది? 56.5. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, there are 6 consecutive integers, 5 consecutive integers. 6 consecutive integers ఉన్నాయి, 5 consecutive integers ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 6 consecutive integers, 6 consecutive integers. యావరేజ్ ఏ అనుకుందాం. 6 consecutive integers యావరేజ్ ఎంత? ఏ. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా? యావరేజ్ ఆఫ్ 6 integers అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. యావరేజ్ ఆఫ్ 6 integers ఈజ్ 2 less than యావరేజ్ ఆఫ్ 5 integers. యావరేజ్ ఆఫ్ 5 integers కన్నా ఎంత తక్కువ? 2 తక్కువ. దీని నుంచి ఏమని చెప్పచ్చు? 5 integers యావరేజ్ ఎంత? ఏ + 2 కదా, ఇక్కడ -2, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +2. నెక్స్ట్, సమ్ ఆఫ్ 5 integers. సమ్ ఆఫ్ 5 integers ఈజ్ 4 more than సమ్ ఆఫ్ 6 integers. సమ్ ఆఫ్ 5 integers అంటే సమ్ముకు ఫార్ములా an. 5 integers యావరేజ్ ఏ + 2, 5 numbers కాబట్టి n వాల్యూ 5. 4 ప్లస్ సమ్ముకు ఫార్ములా an. 6 numbers యావరేజ్ ఏ. ఎన్ని? 6 కదా. 5a + 10 = 4 + 6a. 6aలో 5a పోతే a, 10లో 4 పోతే 6. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 75% ఆఫ్ ఏ నెంబర్ తెలియదు కదా, x 15 more than 2/3 అన్నారా. 2/3 అంటే 2/3. 75% అంటే 3/4. 3/4. దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించండి. 3/4x - 2/3x ఎంత? 15. ఎల్సిఎం 12 కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 3 9, 4 × 2 8, 9లో 8 పోతే 1 = 15. x = 15 × 12 180. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీవీ సెట్ ఈజ్ అవైలబుల్ ఫర్ 19,650 ఇన్ క్యాష్. టీవీ కాస్ట్ 19,650. మనం ఎంత డౌన్ పేమెంట్ చేసాం? 3,100. అంటే ఇంకెంత పే చేయాలా? 16,550 పే చేయాలి. ఈ అమౌంట్ని ఎలా పే చేసాం? 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ ద్వారా పే చేసాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలి.
ప్రతి ఇయర్కి మనం పే చేసే ఇన్స్టాల్మెంట్ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మీరు ప్రిన్సిపల్ రేషియో కనుక్కోవాలి. P1:P2:P3. P1 అంటే ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్, సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్, థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మారుతూ ఉంటుంది, ఎందుకంటే మన ఇన్స్టాల్మెంట్ ప్రకారం కడతాం కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు ప్రిన్సిపల్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ రేషియో ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ 10% తీసుకోండి. 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. 100 + 10 110/100. 100 + 10 110/100 ఎంత వచ్చింది మనకు? 11/10. ఇది ఈ విధంగా రాసుకోవాలి. ఆర్ అంటే రివర్స్ అని. ఆర్ అంటే ఏమని? రివర్స్. 10% అంటే 110/100 అంటే 11/10. 1:11/10కి రివర్స్ 10/11. 11/10కి రివర్స్ 10/11 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఎల్సిఎం ఎంత? 121. ఎల్సిఎం 121 కాబట్టి 121తో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం 121 కాబట్టి 121తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 11 11s. ప్రిన్సిపల్ రేషియో అంటే 121:110:100. ప్రిన్సిపల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఈ మూడింటిని కలిపితే టోటల్ ప్రిన్సిపల్. టోటల్ ప్రిన్సిపల్ మనం ఎంత పే చేయాలా? టోటల్ ప్రిన్సిపల్ అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేయాలి కదా? 100 ఒక 110 210. 210 ఒక 121 ఎంత? 331 కదా? టోటల్ ప్రిన్సిపల్ 331 ఎంత? 16,550. నెక్స్ట్ టోటల్ ప్రిన్సిపల్ అంటే 331, పార్ట్స్ ఎంత ఇచ్చాడు? టోటల్ ప్రిన్సిపల్ 16,550. A1 అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత పే చేయాల్సిన అమౌంట్. ఫస్ట్ ఇయర్ తర్వాత పే చేయాల్సిన అమౌంట్ అంటే ఇన్స్టాల్మెంట్ అని. అమౌంట్ ఈ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n. n అంటే టైం పీరియడ్ 1 ఇయర్ కదా? ఫస్ట్ ఇయర్ తర్వాత అమౌంట్ అంటే టైం పీరియడ్ 1 ఇయర్ వస్తుంది. ఇక్కడ మనం ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? A1 కాబట్టి P1 రాయాలి. A1 కాబట్టి ఏం రాయాలా? P1. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అమౌంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్కే ప్రిన్సిపల్ రాయాలి. ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ అంటే ఎన్ని పార్ట్స్? 121 పార్ట్స్. టోటల్ 331 పార్ట్స్. టోటల్ ప్రిన్సిపల్ ఎంత? 16,500. 1 + R/100. R వాల్యూ 10. 1 + 10/100 అంటే 110/100. దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 1 minute 16,550 కదా? నెక్స్ట్ 2 zeros 2 zeros క్యాన్సిల్. 331 ones 331 5s. 121 × 55 మల్టిప్లై చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 6655. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏ మొబైల్ ఫోన్ రీటైలర్ సెల్స్ ఫోన్ ఫర్ P. చూడండి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? P. ఎంత ప్రాఫిట్? 20% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 20 120/100. రివర్స్ ఎంత? 100/120. నెక్స్ట్ ఫార్ స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్ హీ మార్క్స్ సేమ్ ఫోన్ అట్ 1.5p. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 25/26. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5p/6. మార్కెట్ ప్రైస్ ఎంత? 1.5p. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. ఎంత పర్సెంట్? 10%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి. 100 - 10 90/100. 1.5p × 100 - 10 90/100. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్.
నెక్స్ట్ చూడండి 15 9s 135. కింద 10 ఉంది కదా, అంటే 1.35 వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్, బై 10 అంటే ఇంకొక పాయింట్. చూడండి, కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, పర్సంటేజ్ ప్రాఫిట్ చెప్పొచ్చా? డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. క్యాలిక్యులేషన్ ఈజీ కోసం పీ వాల్యూ 6 తీసుకోండి, ప్రాబ్లం లేదు. పీ వాల్యూ 6 తీసుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 5. పీ వాల్యూ 6 తీసుకోండి, ఎంత వస్తుంది? 6 5s 30, 6 3s 18, 21, 8.1 వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్ 5 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 8.1, ప్రాఫిట్ ఎంత? 3.1. కాస్ట్ ప్రైస్ వచ్చి 6, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ 5 కదా, 5 20s, ఆన్సర్ ఎంత వస్తుంది? 62%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్యాడ్జెట్ ఈజ్ సోల్డ్ అట్ 15% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 15%. ఎంత ప్రాఫిట్? 20%. కాస్ట్ ప్రైస్ మీద ఎంత ప్రాఫిట్? 20% ప్రాఫిట్. చూడండి, ప్రాఫిట్ వచ్చి 20%, ప్రాఫిట్ ఎంత? 450. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా. చూడండి 25s 100, ఇక్కడ కూడా ఇంటూ 5 చేయండి. 5 5s 25, 5 4s 20, 2250 కదా. కాస్ట్ ప్రైస్ ఎంత? 2250. నెక్స్ట్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత వస్తుంది? 2250 ఇంటూ 120/100. 100 + 20, 120/100, 26 25s, 5 4s 20, 5 5s, 450 ఇంటూ 6 అంటే 2700. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2700. మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. మార్కెట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 - 15, 85/100, రివర్స్ 100/85. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అడిగారు. మార్కెట్ ప్రైస్ ఎంత? 2700 ఇంటూ 100/85. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 25% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100లో 25 పోతే 75% అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 75% అంటే 3/4 అని. ఏబిసి కంప్లీట్ ఏ certain టాస్క్ ఇన్ 20, 30 and 60 days. ఏ 20 daysలో చేస్తాడు, బి 30 daysలో చేస్తాడు, సి 60 daysలో చేస్తాడు. టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోండి. ఎల్సిఎం ఎంత? 60. ఇక్కడ 1 day వర్క్. 20ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 3. 30 అంటే 2, 60 అంటే 1. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఏ టు ఫినిష్ వర్క్ ఇఫ్ he receives help from బి అండ్ సి ఎవరీ థర్డ్ డే? ఫస్ట్ డే ఏ పని చేస్తాడు, సెకండ్ డే కూడా ఏ పని చేస్తాడు, ప్రతి మూడో రోజు ఏకి ఎవరు హెల్ప్ చేస్తారు? బి అండ్ సి. ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తాడు? 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. సెకండ్ డే కూడా ఏ వర్క్ చేస్తాడు? 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. థర్డ్ డే ముగ్గురు పని చేస్తారు, 6 యూనిట్స్ అయిపోతాయి. టోటల్ ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 12 యూనిట్స్ అయిపోతాయి. 12 యూనిట్స్ ఎన్ని డేస్? 3 days. కానీ మనం చేయాల్సింది 60 యూనిట్స్ కదా. అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలా? 5తో. 3 × 5 ఎంత? 15. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 distinct grades of rice, one priced at 80 rupees per kilogram, other at 120 rupees per kilogram, are mixed in an undisclosed proportion. చూడండి, ఫస్ట్ వెరైటీ 80, సెకండ్ వెరైటీ 120. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మిక్చర్ వస్తుంది కదా. మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 132. ఇవి కాస్ట్ ప్రైజెస్ కాబట్టి కాస్ట్ ప్రైజే రాసుకోండి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత?
20%. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 20 120/100 రివర్స్ 100/120. 0 0 క్యాన్సర్ 12 11s. కాస్ట్ ప్రైస్ ఎంత 110. ఇప్పుడు ఏం చేయాలా, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 120లో 110 పోతే 10, 110లో 80 పోతే 3. నెక్స్ట్ 30 కదా, రేషియో ఎంత 1:3. ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ కార్ అండ్ బస్. కారు బస్సు స్పీడ్స్ రేషియో ఇచ్చారు. కారు బస్సు స్పీడ్స్ రేషియో ఎంత 3:4. బస్ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ పెట్టారు 320/4 అంటే 80. బస్ స్పీడ్ 80. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, కార్ స్పీడ్ కనుక్కోవాలి. 4 80 రిలేషన్ 20 కదా, 3 × 20 60. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఇండివిజువల్ ఇన్వెస్టెడ్ certain amounts in 3 different schemes PQR. ఫస్ట్ స్కీమ్ వచ్చి 7%, సెకండ్ స్కీమ్ 9%, థర్డ్ స్కీమ్ 11%. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2520. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100 అప్లై చేద్దాము. నెక్స్ట్, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఆర్ 250%. పర్సంటేజ్ అంటే 1/100, 250% అంటే 2.5. అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ పి. అండ్ అంటే ఆర్ ఏమని ఇచ్చాడు 300% ఆఫ్ స్కీమ్ క్యూ. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ 3Q. ఇక్కడ రేషియో కనుక్కోండి. ఆర్కి పీకి రేషియో 2.5:1. ఆర్ అంటే 2.5, పి అంటే 1 అని. ఆర్కి క్యూకి రేషియో ఆర్ అంటే 3, క్యూ అంటే 1. 2.5 అంటే 5/2 అని, అంటే 5:2 వస్తుంది. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ వాల్యూ సేమ్ ఉండాలి. 5కి 3కి ఎల్సిఎం 15. మైండ్లో 15 పెట్టుకోండి. 5 అంటే 3తో మల్టిప్లై చేయాలా, 3 అంటే 5తో మల్టిప్లై చేయాలి. 15 6, 15 5 అంటే R/P/Q. ఆర్ వచ్చి 15, పి వాల్యూ 6, క్యూ వాల్యూ 5. నెక్స్ట్, ఇలా మనం తీసుకోవచ్చు కదా, 5x 6x 15x అని తీసుకోవచ్చు. స్కీమ్ ఆర్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రిన్సిపల్ 15x అని. నెక్స్ట్, ఫస్ట్ స్కీమ్ పి రాద్దాం. స్కీమ్ పి ఇన్వెస్ట్మెంట్ 6x. స్కీమ్ పి టైం పీరియడ్ 1 year కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7/100. నెక్స్ట్, స్కీమ్ క్యూ అంటే 5x. టైం పీరియడ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9/100. నెక్స్ట్, ఆర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 15x. టైం పీరియడ్ 1 year. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11/100. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 2520. సాల్వ్ చేయండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. వాడేం కనుక్కోమన్నాడు, స్కీమ్ పి కనుక్కోమన్నాడు. స్కీమ్ పి అంటే 6x. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి, మీకు 1000 అయితే వస్తుంది. స్కీమ్ పి అంటే 6 × 1000 6000. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టవర్ 50 meters టాల్. ఒక టవర్ ఉంది 50 meters హైట్. ఫ్రమ్ ఇట్స్ పీక్, మనం ఈ టవర్ యొక్క పీక్ నుంచి చూస్తా ఉన్నాము. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఏ నియర్ బై బిల్డింగ్. ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఫస్ట్ మనం ఆ బిల్డింగ్ యొక్క టాప్ ని చూసాము, ఆ బిల్డింగ్ యొక్క బాటమ్ అయితే చూసాం. నెక్స్ట్, టాప్ ని చూసినప్పుడు యాంగిల్ ఎంత 30 కదా. టాప్ ని చూసినప్పుడు యాంగిల్ ఎంత 30. బాటమ్ ని చూసినప్పుడు యాంగిల్ ఎంత 45. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, డిటర్మైన్ అప్రాక్సిమేట్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కనుక్కోవాలి. అదేవిధంగా హార్జాంటల్ డిస్టెన్స్ టవర్ అండ్ బిల్డింగ్. ఇది వచ్చి టవర్, ఇది వచ్చి బిల్డింగ్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కి టాన్ అప్లై చేయండి. టాన్ 45. టాన్ 45. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ 50, అడ్జసెంట్ D.
tan 45 అంటే 1 అంటే d ఎంత వస్తుంది 50 వస్తుంది. d 50 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ స్పియర్ ఈజ్ మెల్టెడ్. మన దగ్గర ఒక స్పియర్ ఉంది దాన్ని కరిగించి 8 కోన్స్ అయితే చేసాం. కోన్ యొక్క రేడియస్ 3 ఉంది, కోన్ యొక్క హైట్ ఎంత ఉంది 4 ఉంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు రేడియస్ ఆఫ్ ఒరిజినల్ స్పియర్. మనం స్పియర్ తో కోన్ చేసాం కాబట్టి కండిషన్ ఏమంటే వాల్యూమ్ సేమ్ గా ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ 8 కోన్స్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమి 4/3 πr క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ 8 కోన్స్ 8 కోన్స్ కాబట్టి ఇంటూ 8 చేశాను. వాల్యూమ్ ఆఫ్ కోన్ కి ఫార్ములా ఏమి 1/3 πr² h. నెక్స్ట్ ఇక్కడ స్పియర్ యొక్క రేడియస్ కనుక్కోవాలి. పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4r³ 8. కోన్ యొక్క రేడియస్ 3 అని ఇచ్చాడు. h కోన్ యొక్క హైట్ 4 అని ఇచ్చాడు. 4 క్యాన్సిల్, r³ is equal to 2 cube. 8 into 9 72. r is equal to cube root of 72. మనకు తెలుసు కదా క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4, క్యూబ్ రూట్ ఆఫ్ 72 అంటే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. హెక్సాగాన్ అంటే ఎన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సర్క్యులర్ ఫౌంటైన్. ఒక సర్క్యులర్ ఫౌంటైన్ అయితే ఉంది, రేడియస్ వచ్చి 7. ఇది వచ్చి ఫౌంటైన్ ఈజ్ ఎన్సర్కిల్డ్ బై ఏ గ్రాస్ బెడ్. దీని చుట్టూరు ఏముంది గ్రాస్ బెడ్ అయితే ఉంది. ఇక్కడ గ్రాస్ బెడ్ యొక్క విడ్త్ ఎంత 3.5. డిటర్మైన్ రేషియో ఆఫ్ గ్రాస్ బెడ్. గ్రాస్ బెడ్ అంటే షేడ్ చేసిన ఏరియా ఎలా వస్తుంది అవుటర్ సర్కిల్ లోంచి ఇన్నర్ సర్కిల్ ని తీసేయాల. అప్పుడు ఏమొస్తుంది గ్రాస్ బెడ్ ఏరియా వస్తుంది. టు ఏరియా ఫౌంటైన్ అన్నారా. ఫౌంటైన్ అంటే ఇన్నర్ సర్కిల్ ఏరియా మాత్రమే. స్మాల్ ఆర్ అంటే ఇన్నర్ సర్కిల్ రేడియస్, క్యాపిటల్ ఆర్ అంటే అవుటర్ సర్కిల్ రేడియస్. అన్నిట్లో పై ఉందా, పైని క్యాన్సిల్ చేసేయండి. స్మాల్ ఆర్ అంటే 7, క్యాపిటల్ ఆర్ అంటే 7 + 3.5. ఇది a² - b² అంటే a + b ఇంటూ a - b. నెక్స్ట్ r². ఇక్కడ చూడండి క్యాపిటల్ ఆర్ అంటే 10.5, స్మాల్ ఆర్ అంటే 7. క్యాపిటల్ ఆర్ అంటే 10.5, స్మాల్ ఆర్ అంటే 7. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ టెంట్ డిజైన్డ్ యాజ్ ట్రయాంగులర్ ప్రిజం విత్ ట్రయాంగులర్ బేస్. ఒక ట్రయాంగులర్ ప్రిజం అయితే ఉంది, బేస్ వచ్చి ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా 20 m². హైట్ ఇచ్చాడు, వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏమే బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏరియా అంటే 20, హైట్ వచ్చి 6. 20 × 6 120. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ లైన్ హ్యాస్ స్లోప్ -1 passes through 2, 3. ఇక్కడ పాయింట్ అంటే 2, 3. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇస్తే లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏమంటే y - y1 = m × x - x1. y1 వచ్చి 3, m అంటే స్లోప్ -1, x1 అంటే 2. y - 3 = -x - ప్లస్. అప్పుడు ఎంత వస్తుంది మనకు x + y = 5 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. 71 √45. √45 అంటే 9 × 5 అని రాయొచ్చా, 20 అంటే 5 × 4 అని రాయొచ్చా. ఇక్కడ అన్నిట్లో √5 ఉంది, √5 ని కామన్ తీసేయండి. √9 అంటే 3 అని, √4 అంటే 2 అని, √5 ని కామన్ తీస్తే 1 ఉంటుంది. 3 + 2 5, 5 లో 1 పోతే 4. ఆన్సర్ 4√5 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 3 నాన్ ఓవర్లాపింగ్ నాన్ టచింగ్ సర్కిల్స్. ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్
నాన్ టచింగ్. ఈ 3 సర్కిల్స్ టచ్ అవ్వు, అదే విధంగా ఓవర్లాప్ కూడా అవ్వు. ఇక్కడ ఏమడిగాడు, మాక్సిమం నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అడిగారు. 3 సర్కిల్స్ ని ఇలా తీసుకోవచ్చా ఏబిసి అని. చూడండి టోటల్ టాంజెంట్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. ఫస్ట్ 2 సర్కిల్స్ తీసుకుందాం, ఏబి తీసుకుందాం, ఏసీ తీసుకుందాం, బీసీ తీసుకుందాం. ఫస్ట్ ఏబి తీసుకుంటే ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి, 4 ఉంటాయా. నెక్స్ట్ ఏసీ తీసుకున్నా కూడా 2 సర్కిల్స్ కాబట్టి 4 ఉంటాయి. బీసీ కూడా 2 సర్కిల్స్ కాబట్టి 4 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ అయితే ఉంది, ఏబి వచ్చి కార్డ్, ఏబి వచ్చి కార్డ్, సిడి కూడా కార్డ్, సిడి కూడా కార్డ్. ఈ 2 కార్డ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి దీన్ని 2m 3m అని రాసుకోవచ్చా, దీన్ని 5n 2n అని రాసుకోవచ్చా. రేషియో ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ మనకు కార్డ్ థీరం ప్రకారం ప్రోడక్ట్ సేమ్ ఉండాలి. ఏ ఇంటూ ఈబి ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇది తీసుకోండి, ఏ ఇంటూ ఈబి ఇజ్ ఈక్వల్ టు సిఈ ఇంటూ ఈడి. ఓకేనా. ఏఈ అంటే ఎంత, 2m, ఈబి అంటే 3m. ఏఈ అంటే 2m, ఈబి అంటే 3m, సిఈ అంటే ఎంత 5n, నెక్స్ట్ ఈడి అంటే 2n, 5n ఇంటూ 2n. ఓకేనా. నెక్స్ట్ 2 క్యాన్సిల్, m² బై n² ఇజ్ ఈక్వల్ టు 5/3 కదా. m² బై n² ఏమొస్తుంది, 5/3. నెక్స్ట్ ఏబి అంటే x కదా, ఏబి అంటే మొత్తం యాడ్ చేయాలి. 2m ప్లస్ 3m అంటే 5m కదా, 5m వచ్చి x. సిడి, సిడి అంటే y, సిడి అంటే 5n 2n అంటే 7n y. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, x² బై y², x² బై y². x² అంటే 5m², నెక్స్ట్ y² అంటే 7n². 5² 25, 7² 49. m² బై n² అంటే ఏమని రాయొచ్చు, 5/3. 25 ఇంటూ 5 125, 49 ఇంటూ 3 147. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. ఇంకోన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ కార్డ్ ఇన్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో ఏముంది, కార్డ్ అయితే ఉంది. కార్డ్, ఏ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 10. ఇది సెంటర్ అనుకుంటే రేడియస్ ఎంత, 10, రేడియస్ 10. ఇది 90 డిగ్రీస్, సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత ఇచ్చాడు, 90. ఇప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేయండి. పైథాగరస్ థీరం ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈ 10 10 అయితే హైపోటెనస్ ఏమవుతుంది, 10√2 అవుతుంది. 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉండేది హైపోటెనస్. ఇది x అయితే ఇదేమవుతుంది, √2x అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు, ఏరియా ఆఫ్ మైనస్ సెగ్మెంట్, దీన్ని ఏమంటా, మైనస్ సెగ్మెంట్. ఏరియా ఎలా కనుక్కోవచ్చు, సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియాని తీసేయాల. నెక్స్ట్ సెక్టార్ ఏరియా అంటే θ/360 ఇంటూ πr². నెక్స్ట్ ట్రయాంగిల్ ఏరియా అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 10, హైట్ అంటే 10. నెక్స్ట్ 2 5s -50. θ అంటే 90, 90/360 పై r వాల్యూ 10. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 0.05 క్యూబ్ ప్లస్ 0.01 క్యూబ్ 0.25 క్యూబ్ ప్లస్ 0.05 క్యూబ్. ఇక్కడ ఏం చేశాడు వీడు, జస్ట్ ఇంటూ 5 చేశాడు. జస్ట్ ఏం చేశాడు, ఇంటూ 5. చూడండి 0.05 క్యూబ్ ప్లస్ 0.01 క్యూబ్
5 క్యూబ్ని కామన్ తీసేయండి. 0.05 క్యూబ్ ప్లస్ 0.01 క్యూబ్ అని రాసుకోవచ్చు. క్యాన్సిల్ అయిపోతే 1/5 క్యూబ్ ఎంత? 125. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 0.008. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.